వైసీపీ క్రిమినల్స్ ని వెనకేసుకొస్తోంది. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రల్ని తిప్పికొట్టాలి. మంత్రులంతా స్పందించాలన్న చంద్రబాబు. సాయి కృష్ణ కేసులో నాగరాజు విచారణ. సిట్ ప్రశ్నలకి సమాధానం చెప్పని సీఐ. నాగరాజుని విడిచిపెట్టాలన్న మద్దతుదారులు. ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు జగన్. 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటన. ప్రజా దర్బార్ నిర్వహించనున్న జగన్. ఏపీలో సిపిఎస్ ఉద్యోగులకి శుభవార్త. ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్, పదవి విరమణ వయసు 62కి పెంపు. ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించాలి. 12వ పీఆర్సీ కమిషన్ ని వెంటనే నియమించాలి. పెండింగ్ డిఏలు, పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలన్న బొప్పరాజు. మెట్రో ఫేజ్ 2 పై ముందడుగు. కేంద్రంతో సీఎం రేవంత్ చర్చలు సఫలం. కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాప్స్ నియామకం. రేవంత్ రెడ్డి 2 లేఖలు రాశారు. అశ్విని వైష్ణవ్ తో సీఎం భేటీ ఏర్పాటు చేశా. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానన్న కిషన్ రెడ్డి. సింగరేణిలో ప్రభుత్వ జోక్యం ఎక్కువైంది. కాంగ్రెస్ వల్ల అవినీతి పెరిగిపోయింది. స్కామ్ల గనిగా మారిందన్న హరీష్ రావు. సంగారెడ్డిలో సర్పై అవగాహన సదస్సు. బీజేపీని, ఈసీని గుప్పెట్లో పెట్టుకుందన్న మహేష్. ఓట్ల తొలగింపుతోనే టీఎంసీ ఓడిందని కమెంట్. మేము బొగ్గపాడు ఫుడ్ పార్క్ తీసుకొచ్చాం. ఆ భూముల్ని ఏపీ వ్యాపారులకి కట్టబెడుతున్నారు. మంత్రులు దోపిడీ చేస్తున్నారన్న పువ్వాడ. ఏఐటీపీ టూరిస్టు బస్సులకి భారీ ఊరట. ప్రతి సీటుపై త్రైమాసిక పన్ను 2500 రూపాయలకి తగ్గింపు. బస్సు యజమానుల విజ్ఞప్తికి ఏపీ సర్కార్ స్పందన. మహిళా కమిషన్ సమన్లపై అమర్నాథ్ స్పందన. ఆధారాల సేకరణకి గడువు కోరిన అమర్నాథ్. జూన్ 25 తర్వాత హాజరవుతానన్న మాజీ మంత్రి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతు ఆత్మహత్య యత్నం. జైన్ ఫ్యాక్టరీ దగ్గర రైతుల ఆందోళన. పంటని అమ్ముకోలేక 4 రోజులుగా పడిగాపు. శ్రీచరణ్ లో ఓ మూర్ఖుడు కూడా ఉన్నాడు. ట్రాకర్ విషయంలో గొడవలు జరిగాయన్న తండ్రి. కోర్టులే తేల్చాలన్న దుర్గాప్రసాద్. 65 మందికి పద్మ పురస్కారాలు అందజేత. మమూతికి పద్మభూషణ్, మురళీమోహన్ కి పద్మశ్రీ, రాజేంద్ర ప్రసాద్ కి పద్మశ్రీ పురస్కారం. ప్రకాష్ రాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ. పలు చోట్ల ఓటర్ కార్డు కలిగి ఉన్నారని కేసు. విచారణకి హాజరు కాలేదని వారెంట్ జారీ.